నాకు దైవ సమానులు. మీరే నాకు సర్వం. నన్ను ఆశీర్వదించండమ్మా. బాబు, యు బ్లెస్ హిమ్ ఇన్ తెలుగు. షూర్ పాపా. కలకాలం ఇలా మా అడుగుజాడలో నడుస్తూ మా చెప్పు చేతుల్లో ఉంటూ. ఏంటో నువ్వు చేస్తున్న పని? లే లే. బాబు, గన్ను తీసుకోండ్రా. నీ గన్ను నన్నేం చేయలేదు బాబు మేడం. నీ మొగుడిలా మాకు చెంచగాన్ని చేసుకుంటే నీకెలా ఉంటుంది? బాబు ఇప్పుడు అది నేనే చెప్తా. గిరిని నీ కొడుకుని చేసుకున్నావు కదా, అలాగే నీ హస్బెండ్ ని, అంటే ఈ వరస్ట్ ఫెలోని ఎవరికైనా సేల్ చేస్తే ఏం చేస్తావు అంటున్నా. మా నాన్ననే అంత మాట అంటావా? నన్ను అమ్మేస్తావా? ₹1 అమ్మేస్తా. మర్యాదగా నా బావ నాకు ఇచ్చేయండి. అంతేగాని వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడని ఎవడైనా నా బావ కోసం ఎగబడితే మేడం, దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, అత్తయ్యకి ఫోన్ చేసినా, నానమ్మ తాతయ్యని పిలిపించినా ఇంటి పైన ట్యాంకర్ల నీళ్లు నెత్తర్లో పోటెత్తుతాయి. ఒంటి మీద దెబ్బ పడితే దులిపేసుకొని మొహం మీద ఉమ్మేస్తే తుడి చేసుకునే కోడల టైప్ కాదు నేను. రా బాబా. అమ్మా, అమ్మని, ఇది షూటింగ్ గొడ్డలి. కొడితే ఎరుగుతూ తప్ప దిగదు. ఇప్పుడు ఏం చేయను? అమ్మా, నేను మీ దగ్గరే ఉంటానమ్మా. వదులు. పేద ఛత్రపతి సినిమాలో డైలాగ్ చెప్తే దడుచుకుంటాం అనుకున్నావా? వెళ్తున్నాను కదా. కమ్ మై సన్. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదాయ నమః, ఓం త్రివిక్రాయ నమః, ఓం వామనాయ నమః. సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటి? ఈ ట్విస్ట్ వెనుకాల ఎవరి హ్యాండ్ ఉంది? బావ మరి ఇలా స్వాతిముత్యంలా తయారవడానికి కారణం ఏంటి? నాకు తెలియాలి. ఒకవేళ అత్తయ్య, ఎస్, ఆ మహానుభావురాలి ముష్టి ప్లానే అయ్యుంటుంది. ఇప్పుడు ఫోన్ చేసి దులిపేస్తా. హలో, నందిని ఇక్కడ. అక్కడ అత్తయ్యనా? చెప్పు. ఏంటి చెప్పేది? అసలు ఈ దత్తత నేనే ఇదంతా చేయించాను. అది ఎందుకు చేయించారు? కట్ చేస్తుంది. ఎందుకు చేయించినట్టు? ఒకవేళ నందిని వర్సెస్ నందిని టైటిల్ జస్టిఫికేషన్ కోసమా? ఎస్, అదే అయ్యుంటుంది. అయితే ఓకే, అత్తయ్యో కాసుకో. నా తడక ఏంటో చూపిస్తా. నిన్ను దిగి వచ్చేలా చేస్తా. ఇలా నాలో నేనే మాట్లాడుకుంటే నాకే కాదు, చూసే వాళ్ళందరికీ బోర్ కొడుతుంది. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఏం చేద్దాం? నా కోసం ఎవరైనా అసిస్టెంట్ తెచ్చుకోవాలి. ఎవరున్నారబ్బా? ఇప్పుడు వెళ్తా. ఇదెందుకు? పాపా పాపా పాపా, నువ్వు బాగా ఎదిగిపోయావు పాపా. అచ్చు మీ అక్కలా బిహేవ్ చేస్తున్నావు. ఇన్నాళ్ళు ఈ టాలెంట్ అంతా ఏం చేసావు పాపా? ఎక్కడ దాచావు పాపా? ఇంతకాలం బాబు అంటూ తిరిగే నువ్వు రాడ్డు తీసుకుని అటాక్ చేయాలన్న ఐడియా నీకు ఎలా వచ్చింది పాపా? టైం రావాలి బాబు. గురి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బేబీ సైడ్ కి వెళ్ళొద్దు.
అక్క చాలా హర్ట్ అవుతుంది. అండర్స్టాండ్? ఏంట్రా గిరి మౌనంగా ఉన్నావు? కొంపదీసి అటువైపు జంప్ అయిపోతావా ఏంటి? ఆ అమ్మ శాసించింది ఈ అమ్మ పాటిస్తుంది. ఇద్దరమ్మలు చెప్పినట్టే నేను చేస్తాను. అది స్పిరిట్ అంటే. వెళ్ళు, వెళ్ళి ఆఫీసులో సంతకాలు పెట్టాల్సిన ఫైల్స్ తీసుకురా. అలాగే నాన్న. God bless you, Giri. దీర్ఘాయుష్మాన్ భవ. పాప, ఆ ముసలి దయ్యాలిచ్చిన పలక. బాబు, అదే పాప, స్లేటు. ఆ పలక గనక వాళ్ళు ఇవ్వకపోతే వీడిలా స్వాతి ముచ్చల్లా తయారయ్యేవాడే కాదు. యా బాబు, యూర్ రైట్. పద, బేబీ ఏం చేస్తుందో వెళ్ళి చూద్దాం. కమ్. పద పాప. అదే విషయం ఆలోచించుకో. కుదరదు, నిన్ను నమ్మడానికి లేదు. అది నేను నిన్ను అనాల్సిన మాట. అలా అంటావా? సరే, నేను నీకు హెల్ప్ గా రావడానికి రెడీ, కానీ కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత? 2 లక్షలు. 2 లక్షలు నీకు ఇచ్చే కంటే షాద్ నగర్ వెళ్ళడం బెటర్. అక్కడ ఇంకా తక్కువకొస్తారు. ఎక్కడికి? షాద్ నగర్ కా? అది నీకు అనవసరం. సరే, ఎంత ఇస్తావు? రోజుకి 2000. ఇంకో మాట చెప్పు. 2000కి మించి ఒక్క పైస కూడా ఇవ్వను. ఇప్పటికే బడ్జెట్ ఎక్కువైందంటున్నారు. సరే, ఎప్పటి నుంచి రాను? ఇప్పటి నుంచే, బట్ 1 కండిషన్. ఏంటది? భాస్కర్, అదే మీ ఆయన నీకు ఫోన్ చేయకూడదు. దానికి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. సరే, 1000 ఇస్తాను. సరే అయితే పద. రా. అక్కడ నా అపోజిషన్ వాళ్ళు రోజుకు 3000 ఇస్తానంటే నువ్వు వాడు చంపకూడదు. క్వశ్చనే లేదు. బేబీ, బేబీ, తెంగరే నందిని, నందిని. ఎక్కడికి వెళ్ళుంటుంది? యూసుఫ్ కూడా వెళ్ళుంటుందమ్మా. రే గిరిగా, అదంతా తేలిగ్గా వెళ్లే రకం కాదురా, ఏదో ప్లాన్ మీదే వెళ్ళుంటుంది. అంతేనంటావా బాబు? అంతే పాప, కానీ నువ్వేం టెన్షన్ పడకు. అది ఒక ప్లాన్ వేస్తే ఈ బాబు దాని బాబు లాంటి ప్లాన్ వేస్తాడు. యా బాబు, యూర్ రైట్. హే, హూ ఆర్ యు? ఎవరు నువ్వు? నన్ను మా అక్క నందిని పంపించింది. ఆహా, అదే ఇక్కడ ఒక పని మనిషి, దానికి మళ్ళీ. మీరుండండి. అమ్మా, ఈ అమ్మాయి ప్రథమ అని మన బ్రోకర్ భాస్కర్ వైఫ్. అయితే మనకేంటి గిరి? ఏయ్, వెళ్ళి దాన్ని రమ్మని చెప్పు. తన ఇష్టం వచ్చినప్పుడు వస్తానని చెప్పింది. అందాక మీకేం కావాలో నాకు చెప్పండి. How dare she? తన అసిస్టెంట్ ని మన దగ్గరికి పంపిస్తుందా? హే, గో అండ్ కాల్ హర్. సారీ, ఐ కాంట్. You idiot! ఎక్కడికి వెళ్ళావే? తొక్కి పడేస్తా. అరవకు, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. నువ్వు దీన్ని దత్త తీసుకుంటే నేను దీన్ని దత్త తీసుకుంటానండి. ఎమోషన్లు తోసాను, గించుకోకు. చూడండి, నీ గొంతున్న కోరికలు తీర్చడానికి ఎవరు లేరు ఇక్కడ. బాబు, తర్వాత చెప్తాలే పాప. నీకు టీ కాఫీ కావాలంటే దీన్ని అడగండి, నన్ను కాదు. అండర్స్టాండ్? అది ప్రథమ, విషయం చెప్పాను కదా, మనం అస్సలు తగ్గకూడదు. అయ్యో అక్క, ఇక నాకు వదిలే. నీ కొదలు వదిలితే పులిహార వద్దు. అయితే చేసుకో. ఏహే, ఈ ఈగోనే వద్దనేది. ఇక్కడ క్యారెక్టర్ల సిచ్యువేషన్లు నీకు తెలియదు కదా, అందుకే అంటున్నాను. ముందు కప్పు తీసుకో. అయితే ఓకే.
ఇంటి కూడా నువ్వే కదక్కా. అత్తగారు కూడా ఇక్కడ లేరు. ఇక నీకుగాక గ్రిప్ వాళ్ళకెలా ఉంటుంది? అదే ఆ సంగతి వాళ్ళకి తెలిసేలా చేద్దాం ప్రథమ. గ్యారంటీ అక్క, నువ్వేది చెప్తే అది చేస్తాను. వెరీ గుడ్. మరి భాస్కర్ అన్నయ్యకి? అయ్యో అక్క, ఆ సంగతి మర్చిపో. ఆ సిమ్ తీసేసి వేరే సిమ్ వేసేసాను. ఇప్పుడు భాస్కరు ఏంటి ఒక్క ఫోన్ కూడా రావట్లేదని బుర్ర బద్దలు కొట్టుకుంటాడు. నో బాబు, ఇంత చేసినా మనకి గ్రిప్ రాలేదంటే నాకు చాలా ఇన్సల్టింగ్ గా ఉంది. యా పాపా, యువర్ రైట్. చెప్పిన దానికి రైట్ అనడం కాదు, ఏదో ఒకటి చెయ్యి. నాకు గ్రిప్ కావాలి. గిరిగా, ఒరే గిరిగా, ఇప్పుడు గిరినందుకు నిద్ర లేపుతున్నావు. ఏమైనా ఐడియా చెప్తాడు అని పాపా. షట్ అప్ ఇడియట్. గిరికి ఇప్పుడు అంత నాలెడ్జ్ లేదని తెలిసి కూడా ఎందుకు లేపుతున్నా? మర్చిపోయా పాపా. అత్తమ్మ 10 దయ్యాలతో స్పెషల్ గా పూజ చేయించి వీళ్ళని దద్దోజనంగా చేస్తుంది కదా, మర్చిపోయా. రే గిరిగా, నువ్వు పడుకో, నువ్వు పడుకో, నువ్వు పడుకో. గిరిగా అండి, పడుకోబెడుతున్నాను పాపా. నేను అనింది అది కాదు. ఆ బేబీని ఏం చేద్దాం అది చెప్పు. ఆ రివాల్వర్ రాడ్డు ఒకసారి ఇవ్వు పాపా. బాయ్. ఆ రాడ్డుతో కొట్టుకుని రివాల్వర్ తో కాల్చుకుని చచ్చిపోదామని. బాబు, లేకపోతే ఏంటి పాపా, ఆ తింగర్ది అంత సామాన్యంగా లొంగే రకం కాదు. అవునమ్మా, అది నిజమే. పాకిస్తాన్ మీద ఇండియా సర్జికల్ స్ట్రైక్ చేస్తే దారిలోకి వచ్చింది, కానీ దీని మీద ఎన్ని ఆపరేషన్ చేసినా దారిలోకి రాదు. ఇది ఫిక్స్. అంటే మనం ఇంత చేసింది వేస్ట్ అంటున్నావా బాబు? వేస్ట్ అని అన్ను గాని. నో బాబు, మనం ఇలా కూర్చుంటే వాళ్ళు నిజంగానే మనల్ని బయటికి పంపించేస్తారు. దాని మొహంలే పాప, అదేం చేస్తుంది? చేస్తే మాత్రం మనం చేతులు ముడుచుకుని కూర్చుంటావా ఏంటి? యా బాబు, యూర్ రైట్. శభాష్ ప్రథమ, పైకొస్తావు. ఆల్రెడీ పైనగా ఉన్నాం. ఇది ఎక్కడి నుంచి తెచ్చా? అది చెప్పకూడదక్క, మా వెంకకు చెప్తే తీసుకొచ్చాడు. సర్లే, ఈ బాంబు పెడితే పోతారా? ఆహా, మొహాలు మాత్రం నల్లగా మారుతాయంట. అది చాలే, మనమంటే భయం రావాలి. సంస్కారవంతమైన బాంబు అన్నమాట. ఇప్పుడు వెళ్ళి ఫిక్స్ చేద్దామా? ఇప్పుడు నైట్ ఫిక్స్ చేద్దాం. ఎక్కడికి వెళ్ళింది బాబు? తెంగరే, ఇప్పుడు ఎలా అక్క మనల్ని చూస్తే? తొక్కలే, మనల్ని చూస్తే ఏం కాదు. ఈ బాంబును చూస్తేనే మనం వేసిన ప్లాన్ అంతా ఫ్లాప్ అవుతుంది. వంగు 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 వంగు. హే బేబీ, వేర్ ఆర్ యు? అక్క, ఈ పాప మేడం ఏంటి మారణాయుధాలతో తిరుగుతుంది? ఎల్లోసి అనుకుంటుందేమో. సరిహద్దుల్లో. ఓ అవునక్క, పాకిస్తాన్ తో యుద్ధం తప్పదా? నీ ముందు సంగతి చూడహే. తెంగరే, నందిని, బేబీ, తెంగరే, నందిని. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అమ్మా, ఒకవేళ ప్రథమ వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో. భాస్కర్ గారికి కాల్ చేయనా? ఇమీడియట్ గా చెయ్యి గిరి. ఒకవేళ అక్కడే ఉంటే అక్కడికి వెళ్ళి మరి షూట్ చేసి పారేస్తాడు. ఏంటి అలా చూస్తున్నావు? అబ్బే అదే లేదు పాప, నీలో ఉన్న షార్ప్నెస్ కి అబ్బుర పడిపోతున్నా. బాబు, అదే పాప, షాక్ అవుతున్నానని చెప్తున్నా పాప. సరే, ఎక్కడికి వెళ్ళినా నైట్ ఇంటికి రాకుండా ఉండదు కదా. వెయిట్ చేద్దాం. కమ్ బాబు. అలాగే పాప. ఏ తెంగరే, ఏం కూర వెలగబెట్టావు? ఏంటి వెలగపూడి వెళ్తారా? పాపా పాపా పాపా. హే బేబీ, డోంట్ ఇరిటేట్ మీ. తొందరగా సర్వ్ చేయి. అమ్మా, చికెన్ చేయమన్నావు కదా, చేసిందా? అదేదో నన్ను అడగచ్చు కదరా. హే బేబీ, నీకు సెకండ్ టైం చెప్తున్నాను, డోంట్ ఇరిటేట్ మీ. మూడోసారి, అదే థర్డ్ టైం కూడా ఇరిటేట్ చేస్తా. ఏం చేస్తారు? ఇలా కొడతాను. అండర్స్టాండ్? అక్క, వీళ్ళనేం చేయాలి? నిన్నెవరు రమ్మన్నాడు ఇక్కడికి? అసలు నేను చెప్పిన పనేంటి, నువ్వు చేసిన పనేంటి? అయితే ఓకే. ఉసే తెంగరే, ఏం చేయమని చెప్పావు దానికి? మీ అందరినీ లేపేయమని చెప్పా. అంటే మీ అందరినీ పొడిచి పారదొబ్బమన్నా. చాలా. ముందు సర్వ్ చేయి. అరే, మీ కోపం రాలేదా పాప మేడం? బాయ్, మీ అందరినీ మర్డర్ చేయమని చెప్పానని చెప్పాను కదా.
You silly girl. నేను ఇట్లాంటి ట్రాష్ ని కేర్ చేయను. ఇంకొంచెం సేపు ఆగితే తెలుస్తుంది ట్రాషో మటాషో అని. గిరి. ఏంటమ్మా? అబ్బా ఏంటమ్మా అంట ఎంత సక్కంగా అన్నావురా ముద్దు స్టెప్స్ వచ్చాడా బాబు. చూడమ్మా నన్ను బూతులు తిడుతుంది. గిరి లీవ్ ఇట్. మనం ఈ యూస్లెస్ పీపుల్ మాటలు ఎందుకు పట్టించుకోవాలి? yes you are right పాపా. మాట్లాడడం చేత కదని చెప్పొచ్చు కదా. పెరుగుడిచ్చమంటారా బాబు? ఇంకా అన్నమే వడ్డించలేదు అప్పుడే పెరుగొట్టిచ్చేస్తావా? సరే వడ్డించా గారే. నన్ను లాగిపెట్టి కొట్టిద్దా? చెప్తా ఈ దెబ్బతో మొహం తారు డబ్బాలా అయిపోతుంది. ఎక్కడ పెడదాం? మంచం కింద పెడదాం. అసలు చూడరు, ఆనుమానమే రాదు. ఇప్పుడు సడన్ గా వాళ్ళు వస్తే ఏం చేయడం? అక్కుందిగా చూసుకుంటుందిలే, మనం తీరిగ్గా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సరిగ్గా 23 నిమిషాలు పేలుతుంది. అమ్మయ్యా. ఏంటి ప్రథమ ఇంకా రాలేదు? కూర్చోండి బావా, అటుపడి తీసుకొస్తాను. అమ్మా తినమంటావా? ఇందాక అన్నం తినేటప్పుడు అడగకుండానే గేదెలా తిన్నావు కదా, ఇప్పుడు అటుపండు తినమంటే అమ్మా తినమంటావా అని దీర్ఘం తీసి అడుగుతావేట. Shut up. He is my son. నేనేం చెప్తే అదే వింటాడు. Come on, Giri. అయినా తినగానే పడుకోకూడదని మా ఊళ్ళో చెప్పారు. బోడి మీ ఊళ్ళో చెప్పేదేంటే మా ఊళ్ళో కూడా అదే చెప్తారు. మరి ఎందుకు వెళ్తున్నారు? మా అబ్బాయితో సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి. ఇంతసేపు సెట్ చేస్తుంది. బాబు ఈ ఇడియట్ తో చెప్పడం అన్నెసెసరీ. ఇక్కడ కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకోండి. స్వీట్స్ తీసుకురమ్మంటారా? ఏంటి కొత్తగా మర్యాదలు చేస్తున్నావు? అదే ఇప్పుడు నువ్వు మగాడు అనిపించావు. పదండి. అది కాదు బాబు సార్, కూర్చోండి. అయితే వెళ్తారా? తప్పదా? తప్పదు. అయితే తొబ్బే. అరే గిరిగా నేను గిరితో పర్సనల్ గా నువ్వేంటే తెగ టెన్షన్ పడుతున్నా? అదేం లేదు. గిరి కమ్ లెట్స్ గో. పోయి ఏదో ప్రథమను వెళ్ళి మన బాబు కమ్ బాబు. వద్దు, మా అమ్మ దగ్గరికి వెళ్ళలేకుండా కట్టేస్తారా? మీ ఎంత చూస్తానే. మోసుకోరా, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. భర్త అంటే బొత్తిగా లెక్క లేకుండా పోయిందా నీకు? రే బావుగా, అమ్మ అంటూ భజన చేస్తున్నావు కదా, ఇప్పుడు నీ కొత్త అమ్మ కొత్త నాన్న బాంబు పేలి గఫా. అందుకే నిన్ను వాళ్ళ రూమ్ లోకి పంపంది. అర్థం చేసుకో. గ్రాండ్ సక్సెస్ ప్రథమ. రేపీ పాటికి తెల్లారి పాటికి వాళ్ళంతా మన చెప్పు చేతల్లో ఉంటారు. బాబా నా వాడు అవుతాడు. తెల్లవారేదాకా ఎందుకక్క? ఇంకో 10 seconds తర్వాత. అవునా? ఓన్లీ 10 seconds ఏనా? అయితే కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. 10 9 8 7 6 5 4
ఇదేగా మీరు పెట్టిన బాంబు? ఇది డూప్లికేట్. ఇదిగో ఇది ఒరిజినల్. మీకు బాంబు ఇచ్చిన వాడు మాకు బాగా తెలుసు. వాడే ఇక్కడికి వచ్చి దీన్ని ఇక్కడ సెట్ చేసి పెట్టి వెళ్ళాడు. పాప